అయిపోయింది, మీరు బ్రదర్ అవుతారు అంటే మీరు ఎక్కడ ఉండేవారు అసలు? అంటే హరిబాబు వైజాగ్లో ఉంటారా? నేను వైజాగ్లో ఉన్నా, మా అన్న హైదరాబాద్లో ఉంటాడు. మేము మా చెల్లెని మా బావని నమ్మి మా అమ్మని మా నాన్న కూడా పెట్టిపోయినాం. వాళ్ళని నమ్మి వీళ్ళని పెట్టిపోయినాం. వాళ్ళ ముగ్గురు కోసం నా బావన నేను అనుకున్నా, కానీ వాడు చంపేసి వెళ్ళిపోయాడు. వాడు దేని కారణంగా ఎప్పుడన్నా అంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నారు వైష్ణవిని, ఎప్పుడైనా చెప్పేదా ఇట్లా హరిబాబు ఇట్లా చేస్తా? అసలు దానికి కష్టం తెలియదు, నష్టం తెలియదు, లొల్లి తెలియదు, గొడవ తెలియదు, ఇంకేం తెలియదు అన్న. ఫస్ట్ పానం కంటే ఎక్కువ చూసుకున్నాం తప్ప ఇంకేం తప్పు చెప్పలేదు దాని గురించి. మంచిగా బతాయి అలా అని చెప్పేసి మేము కావాల్సింది అల్లి ఇచ్చినాం. ఇప్పుడు మాకు కావాలి, ఇప్పుడు వాడు చంపేసి వెళ్ళిపోయిందా, పోయి జైల్లో వారేసిర్రా, జైళ్ళకు మాకు సంబంధం లేదు. వాడు బయటకు రావాలా, లేదంటే మీరు ఎన్కౌంటర్ చేయాలా, లేకుంటే ఉరి శిక్ష పడాలా. అప్పటిదాకా మేము ఏమైనా సరే కోర్టుల బస్ స్టాండ్లోనే కూర్చుంటాం. అత్తున్నాం ఇప్పుడు నలుగురికి నలుగురు, వాళ్ళ అమ్మ ఇద్దరు అన్నలు, ఆడు సావాల్సిందే. ఫస్ట్ ఆయన సావు, వాళ్ళ అమ్మ సావు నుంచి చూడాలి. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిండ్రు అంటే పరిణామాలు మారినాయి. ఇంటికి పోతే కూడా మీ చెల్లెని కొట్టారు, వెళ్ళగొట్టారు అంటే మీకు చెప్పుకుందా అంటే అన్న ఇట్లా అయింది? అరే గిట్ల గిట్ల వేసిర్రా అంటే, అమ్మ పొంది చిన్న చిన్న గొడవలు అవుతాయి, సరే కారపడి వచ్చినా ఆమెకి ఏమనిపించిందో పొంది, నువ్వు టెన్షన్ పడకమ్మా నేను ఉన్నా నీకు అని చెప్పేసి మాట్లాడినా, మసాలా మాట్లాడినా. తర్వాత మళ్ళా మాట్లాడినా, ఆయన కూడా మాకే సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడిండు. తర్వాత అమ్మకి ఫోన్ చేసిన, వాళ్ళ అమ్మ నాతో కూడా మాట్లాడింది. ఫుల్ డేంజర్గా తిట్టింది నన్ను కూడా. ఎందుకులే ఇంకా ఆమెకి ఇష్టం లేనప్పుడు మనం ఏం చేస్తాం, ఫోన్ కట్ చేసిన. బాబుని అడిగిరా మీరు మరి బావా, మరి మీరు ఇంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు మరి ఎందుకు మరి ఇట్లా మాట్లాడానా? నీకేమైనా ఇష్టం లేకుంటే ఇప్పుడు పెళ్ళైంది, ప్రెగ్నెన్సీ అయింది, ఇప్పుడు కూడా వెళ్ళిపో, నో ప్రాబ్లం. ఒకవేళ నీకేమన్నా కావాలంటే అడుగు. నీకేమన్నా ఇంకా చేయాలనుకుంటే, లేకుంటే నీ వెనుక పెళ్ళి కాకముందుకు ఏమైనా కేసులు ఉన్నాయా, లేకుంటే ఏమైనా పగలు ఉన్నాయా, లేకుంటే నేను వాళ్ళని చంపాలనుకుంటురా, నీకేమైనా ఆపద ఉందా, ఏమైనా కష్టం ఉందా, అవి కూడా చెప్పు. అన్నిట్లో నీ ముంగడు ఉంటా, నేను చూసుకుంటా, నేను చూసుకోకపోతే అప్పుడు అని బావా అని చెప్పిన. అన్ని మంచిగా మాట్లాడినా, అన్నిటికీ బజబర మాట్లాడాడు. సడన్గా చంపేసిపోయాను. అంటే ఈ చంపే కంటే ఒక రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ ఏమైనా చెప్పుకుందా వైష్ణవితో? నేను రేపు చచ్చిపోతున్నాను ఇలా కంటిన్యూగా నాతో మాట్లాడింది. చెప్పుకోవడం ఏం లేదు, నాతో కంటిన్యూగా పర్ఫెక్ట్ ఏమని మాట్లాడింది. అరే అన్నా నువ్వు బాగా లాంగ్ ఉంటున్నావురా, పైసలు లేవురా మన దగ్గర, మనం మంచి బతకలేమురా, నువ్వు బాధపడకురా, పైసలు బాగా లొప్పలు అయినావు, నువ్వు రారా, ₹1,00,000 పెట్టైనా సరే నేను దేశం పంపిస్తాను ఆ పైసలతోటి, నువ్వు బతుకు రారా, 2 బిడ్డలు పుట్టిరా, ఎట్లా బతుకురా, నాకు ధైర్యం చెప్పింది. నాకు ఫుల్ ధైర్యం చెప్పి ఆ బాగా మాట్లాడి నాతోటి, అని అమ్మ అండబెట్టి నడి రోడ్డు అలా మాట్లాడింది. అలా మాట్లాడి అందరు మాట్లాడారు, పేరు. ఇప్పుడు కావాల్సింది మాకు ఒకటే, అయితే ఆయన సావు నడి రోడ్డు మీద పోయాలా, లేకుంటే ఎన్కౌంటర్ కూడా అయింది కాదు, 100 బుల్లెట్ దిగాలానికి. వైష్ణవి చనిపోయిన తర్వాత ఎవరు ఫోన్ చేసిర్రు? మా అన్న, మా పెద్దమ్మ కొడుకు, మా చెరన్న ఫోన్ చేసిండు. నేను పడుకునే ఇంకా లేవలేదు. సడన్గా ఫోన్ చేసి తమ్మా చచ్చిపోయింది అన్నాడు. ఏం చచ్చిపోయిందని అన్న, సంథింగ్ ఏమన్నా బయటకు పోతారు కదా, చచ్చిపోయిందంటే ఏం చచ్చిపోయిందన్న, లేదురా చెల్లెలేదురా అన్నాక నా పానం పోయిందన్న. అయిపోయింది అప్పటికే సగం గుద్దుకొని చచ్చిన. తర్వాత వెంటనే కారుకు ఫోన్ చేసుకొని ఆన్ ద స్పాట్ 10 గంటలలో ఇక్కడికి వచ్చేసిన. 750 కిలోమీటర్లు మా అత్తమ్మ, 750 కిలోమీటర్లు 10 గంటలలో ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడికి వచ్చినాక నా పానం పోయింది. ఆ సగం దూరం వచ్చేదాకా కూడా నాకు తెలియదు మా బావ చంపిండని. ఎట్లా చచ్చిపోయింది అన్న బాధనే ఉన్నాను. అప్పటిదాకా బాగా చచ్చిపోయింది లేదు. సగం దూరం వచ్చినాక ఫోటోలు వీడియోలు చూస్తే ఈడీ చంపేసిండా అని నాకు మైండ్ పని చేయలేదు. ఇంత మంచిగా చూసుకుని ఇట్లా చంపేసిండు. మా పానాలు వేనే అన్న, మా బాడీని బతికే. ఇప్పుడు అసలు మా దగ్గర పానాలు లేవు, దుఃఖాలు వీకినాయి, పానం వేయింది, ముఖం లేదు, పానం లేదు. మాకు కావాల్సింది ఇప్పుడు అలా ఫ్యామిలీ కావాలా. లేదనుకో ఇవాళ నా సెల్లని చంపేసిర్రు, ఒకవేళ మేము ఇట్లా వేసి పెట్టినాం అనుకో నా తల్లిదండ్రులను చంపేస్తారు. మమ్మల్ని ఇట్లా చేసిరు అట్లా చేసిరు వీడియోలో పెట్టిరు అని చెప్పేసి మమ్మల్ని చంపేస్తారు. ఇప్పుడు మాత్రం మేము వినేదే లేదు. అయితే వాళ్ళు చావాలా, అయితే మేము చావాలా, అంతే, ఫేస్ టు ఫేస్. ఇది మొత్తానికైతే ఖచ్చితంగా ఆ రోజు రాత్రి సమయం లోపల ఇటు ఏదైతే వైష్ణవి అన్న వైజాగ్ లోపల ఉన్నాడు, ఉదయం సమయం లోపల చెల్లె చనిపోయింది. అసలు అంటే హరిబాబు చంపేయండి అని చెప్పి చెప్పలేక చెల్లె చనిపోయిందని చెప్పడంతో ఆగ మేఘాల మీద ఇడికి వచ్చాడు. మధ్యాహ్నం సమయం లోపల హరిబాబే దారుణంగా గొంతు కోసి కత్తితో ఇష్టమన్నట్టుగా పొడిచి చంపాడు అని చెప్పి తెలిసిన తర్వాత ఇటు వైష్ణవి అన్న కూడా ఇటు ఇప్పుడు అతని యొక్క చావు కావాలి, వాళ్ళ కుటుంబ సభ్యుల చావే చేస్తేనే వైష్ణవికి న్యాయం జరుగుతుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.